హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ షీర్ కుర్మా. సో ఈ రంజాన్ సీజన్లో షీర్ కుర్మాని అస్సలు మిస్ అవ్వకుండా ఇంట్లో చేసుకొని తినండి. సో నేను చెప్పే రెసిపీని మాత్రం ఖచ్చితంగా అన్నీ ఫాలో అవ్వండి. అండ్ ఇది షుగర్లెస్ కండెన్స్డ్ మిల్క్ కూడా వాడకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఒక చిన్న టిప్తో ఈ వీడియో అయితే చెప్తున్నా. సో మొత్తం చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ బెల్లం పౌడర్ అనేది వేసుకున్నా. ఇందులో కొంచెం వాటర్ కలిపి నేను మైక్రోవేవ్లో మొత్తం మెల్ట్ చేసేసుకున్నా. మీరు గ్యాస్ పైనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లం మొత్తం మెల్ట్ చేసేసి చల్లారబెట్టండి. సో ఇది ఎందుకు అంటే మనం ఇందులో చక్కెర కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ వాడట్లేదు కాబట్టి సేమియా అనేది చిక్కగా రావాలి అంటే ఇలా బెల్లాన్ని కరగబెట్టేసి చల్లారనివ్వండి. సో ఆ తర్వాత ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ నెయ్యిలో 4 hours లేదా మినిమం 2 గంటలైనా నానబెట్టాలండి ఎండు ఖర్జూరం ఇంకా బాదాము. సో వీటిని మంచిగా నానబెట్టేసుకొని బాదం పొట్టు తీసేసి వాటిని మంచిగా ఇలా పొడుగు ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఈ షీర్ కుర్మాలో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది, టెక్స్చర్ అయినా లుక్ అయినా. అండ్ ఇక్కడ జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకున్నా. సో వీటిని అన్నిటిని మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. అండ్ అదే నెయ్యిలో ఇప్పుడు నేను 1/2 లీటర్ మిల్క్తోనే చూపిస్తున్నా. ఇది 1/2 లీటర్ మిల్క్కి ఒక 20 grams సేవియా అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇంకొంచెం చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇంకో 10 grams ఎక్కువ వేసుకోవచ్చు. కానీ 1/2 లీటర్ మిల్క్కి 20 grams సేవియా అనేది కరెక్ట్ రేషియో. సో ఇక్కడ కొద్దిసేపు అయితే రోస్ట్ చేసుకున్నా. ఆల్రెడీ రోస్టెడ్ సేవియానే అది. అయినప్పటికీ మనం ఎప్పుడు షీర్ కుర్మా చేసుకున్నా సరే కొంచెం ఒక 30 seconds to 1 minute అలా సేవియాని రోస్ట్ చేసుకుంటే ఆ టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా బాగుంటుంది. సో అది రోస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కాచి చల్లారబెట్టుకున్న 1/2 లీటర్ పాలు అయితే యాడ్ చేసుకున్నా. చూడండి, ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేసుకోలేదు. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే షీర్ కుర్మా అనేది చల్లారిన తర్వాత ఇంకా దగ్గర అయిపోతుంది కాబట్టి. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు మొత్తం చల్లారిపోయిన బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నా, అంటే కరిగించిన బెల్లాన్ని. చూడండి, ఎందుకంటే వేడిగా ఉంటే పాలు పలిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మొత్తం చల్లారబెట్టేసుకున్న తర్వాతే పాలల్లో బెల్లాన్ని యాడ్ చేయండి. ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు మీరు ఇలాచీ పౌడర్ అయినా వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ పౌడర్ వేసుకున్నా 1 స్పూన్. అండ్ ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేయించి మంచిగా కలిపేసుకొని ఒక 2 to 3 minutes అయితే స్టవ్ పైనే ఉంచేయండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి మొత్తం చల్లారిన తర్వాత అయినా తినొచ్చు, లేదా వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ ఈ రెసిపీని ఫాలో అవ్వండి. స్కిప్ చేయకుండా చూసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. హెల్దీ వేలో షీర్ కుర్మాని మిస్ అవ్వకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.